నర్సయ్య తాతతో రప్ప 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 రప్ప. కానీ ఇవాళ మీ నర్సయ్య తాత ఏడికి పోయిండు, ఏంది ఏం కథ అంటే, ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా, ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే, ఏ ఈర్ష్యా ద్వేషము లేదయ్యా, మా ఫిరోజుబాయి ఏ మాతకు జన్మించవయ్యా, ముక్కుసూటిగా మాట్లాడుతావయ్యా, మా ఫిరోజుబాయి ముక్కుసూటిగా మాట్లాడుతావయ్యా, మా ఫిరోజుబాయి నర్సయ్య తాతకు ఏమి చెప్తావయ్యా, మా ఎన్నెన్నుకు ఏమి చెప్తావయ్యా. సారు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి దండోర మోగించే, ఇక అసలు ఆయన నోట్లోకి వెళ్ళి ఏం వచ్చినా నిజమే. శత్రువు కూడా ఫిరోజ్ ఖాన్ మాట్లాడితే నిజమే మాట్లాడిండు అన్నంతగా ఆ రకంగా వాస్తవాలను వెలికి తీసి మాట్లాడే మరి మనసున్న మహారాజు ఫిరోజ్ బాయి కాడికి వచ్చిండు మీ నర్సయ్య తాత సారు షనార్. నమస్కార్. ఇక మరి సారు పహల్గాంలో బైసరన్ లోయలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇక దానికి ప్రతీకార చర్యగా మోదీ ఏం చేసిండు అయ్యా, ఇక అక్కడ మిసైల్స్ పంపించిండు, ఉగ్రవాదుల స్థావరాలను కొల్లగొట్టిండు, పగ్గం పాడు చేసిండు, ఆగం చేసిండు అనేది నడిచింది. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళా ప్రతీకారం మళ్ళీ మేము తీసుకుంటామని అన్యాలంగా పాపం సామాన్య జనాలు ఈ యుద్ధాల వల్ల నష్టపోతుంటారు సారు. అక్కడనైనా పాకిస్తాన్లోనైనా భారతదేశంలోనైనా మరి సామాన్య జనాలు నేల కొరిగిపోతుంటారు. అభం శుభం తెలియని అమాయక జనాలు అస్తవ్యస్తమయ్యే రోజులు వచ్చిన ఈ యుద్ధం సలగుండా ఎట్లా ఏం చెప్తావు, ఈ పహల్గాం దాడి మీద ఏం చెప్తావు? ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ మొన్న రాత్రి చేసిన తర్వాత ఒక ప్రౌడ్ ఫీలింగ్ నాకు కాదు, యావత్ భారత్కి 140 crores ఒక ప్రౌడ్ ఫీలింగ్ తెచ్చినాడు మన మిలిటరీ, మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ మన ప్రధానమంత్రి. 9 locations, 21 targets. ఎంత ప్రిసైజ్గా, ఎంత సైంటిఫిక్గా, ఎంత టెక్నికల్గా ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్కి మనం అటాక్ చేసినాం, లాంచ్ ప్యాడ్స్కి మనం అటాక్ చేసినాం. సివిలియన్స్కి జర్రా కూడా ప్రాబ్లం కాలేదు, ఆర్డినరీ మ్యాన్ కామన్ మ్యాన్కి ధక్క పడలేదు. ఆ క్యాంప్స్కి అటాక్ చేసేది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే మైండ్ వాష్ అవుతుంది, అక్కడనే ప్లానింగ్ అవుతుంది, అక్కడనే ఆర్గనైజ్ అవుతుంది, అక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఆ క్యాంప్లకు కొట్టాలి. అండ్ 100 సార్లు ఇండియా ఫిరోజ్ ఖాన్, పాకిస్తాన్ ఈ క్యాంప్ల వెనుక ఉన్నది, పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ వెనుక ఉన్నది, ఐఎస్ఐ ఉన్నది, ఈ లష్కర్ తోయబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, అక్షర్ధామ్ టెంపుల్ అటాక్ కానీ, ఊరి అటాక్ కానీ, బాంబే అటాక్ కానీ, పుల్వామా అటాక్ కానీ, పహల్గాం అటాక్ కానీ, ఈ అన్ని అటాక్ వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది అని మేము చెప్పినాం. కానీ వీళ్ళు పోయి లోకంలో లేలే ఆ టెర్రరిస్టులు చేస్తున్నారు పని, మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తలేనని పాకిస్తాన్ చెప్పేది. కానీ నిన్న ఏమైంది, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మిలిటరీ పోయి, పాకిస్తాన్ పోలీస్ పోయి ఆ టెర్రరిస్ట్కి పాకిస్తాన్ జెండాతో వారికి కట్టినర్. వాళ్ళు నమాజ్ చదువుతప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్ అక్కడ నమాజ్ చదువుతున్నారు. ఆ డెడ్ బాడీస్ కి, టెర్రరిస్ట్ డెడ్ బాడీస్ కి సల్యూట్ కొడుతున్నారు. ఆ రౌఫ్ అని లంగా టెర్రరిస్ట్ అక్కడ ప్రేయర్ చదువుతున్నాడు, వాడు ఇంకా ఉండి సల్యూట్లు కొడుతున్నారు. సో లోకంకి నిన్న తెలిసిపోయింది ఇండియా చెప్పేది రైట్. సో ఫస్ట్ డే 22 ఏప్రిల్కి ఏ రోజు పహల్గాం అయింది, ఆ రోజే నేను చెప్పిన ప్రధానమంత్రి గారు, నువ్వు ఒక గట్టి ప్రధానమంత్రి, మాటలు వద్దు, ఉట్టి బదలా తీసుకుందాం, ఉట్టి పగ తీసుకుందాం, ఉట్టి ఫినిష్ చేద్దాం,
వాళ్ళకు లేపుదాం అని చెప్పిన నిన్న ఫస్ట్ ఫేజ్ సింధూర్ అయిన తర్వాత మన రాడ్ మనకు లొకేషన్లు ఇచ్చింది. ఎన్ని లొకేషన్ ఉంది? 21 లొకేషన్స్ ఇచ్చింది. కానీ మనం అటాక్ చేసినాం ఉట్టి 9, రిమైనింగ్ 12 ఉన్నాయి. సో ఆ 12 మీద కూడా అటాక్ కావాలి, అండ్ 12 మీద అటాక్ కావాలి. అండ్ పాకిస్తాన్